హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. ఇంతకు ముందు వరకు మనం చూసుకున్నట్టయితే ఈ సెలెక్ట్ క్వెరీ యూజ్ చేసి మనం బేస్ టేబుల్ నుండి డేటాని రిట్రీవ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసాం. అందరు ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయి. మనకి అవసరం ఉన్న వాళ్ళవి మాత్రమే తీసుకోవాలంటే ఏం చేయాలి? అంటే మనకి డేటాని ఫిల్టర్ చేయాలంటే మనం ఏం చేయాలి? దానికి మనం వేర్ యూజ్ చేస్తాం. వేర్ కండిషన్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ తర్వాత మనం వేర్ కండిషన్ ఇచ్చినట్టయితే లైక్ ఇప్పుడు మీరు ఓన్లీ 60,000 కంటే ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళది ఒక్కటే తీసుకుందాం అనుకున్నారు. అప్పుడు వేర్ అని ఇచ్చేసారనుకోండి. వేర్ అని ఇచ్చేసి ఇక్కడ మనం కండిషన్ ఏదనేది స్పెసిఫై చేయాలి. వేర్ సాలరీ గ్రేటర్ దాన్ 60,000. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. ఇక్కడ మనకొచ్చిన రిజల్ట్స్‌లో అందరి సాలరీ మనకి 60,000 కంటే ఎక్కువనే ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ 60,000 కంటే ఎక్కువున్న వాళ్ళది మాత్రమే మనకి డిస్‌ప్లే చేసింది. అండ్ మనకి గ్రేటర్ దాన్ గాకుండా మనకి లెస్ దాన్ గూడా ఉంటుంది. లెస్ దాన్ గూడా జేయొచ్చు. అండ్ ఈక్వల్ టు గూడా ఉంటుంది. ఈక్వల్ టు మనకి సి గాని, పైథాన్‌లో లాగా డబుల్ ఈక్వల్ టు కాదు. సింగిల్ ఈక్వల్ టు వాడతాం మనం ఇక్కడ. అండ్ నాట్ ఈక్వల్ టు గూడా ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. యాహ్! ఇలా మనకి డిఫరెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో, బేసికల్లీ ఇక్కడ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలంటే, మనం యాజ్ యూజువల్‌గా మనం సిలో చూసుకున్నట్టుగా చూసుకుంటే ఇక్కడ వీలో అవుద్ది. లైక్ సిలో అంటే ఫస్ట్ లైన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయినంక సెకండ్‌ది, థర్డ్‌ది ఇలా ఎగ్జిక్యూట్ అయితూ పోతాయి. కానీ ఇక్కడ అలా గాదు. ఓకే. మనం ఇంగ్లీష్‌లో బట్టి అర్థం చేసుకుంటే ఇవి సెలెక్ట్ జేసుకోవాలి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఏవైతే ఇట్లా ఉన్నాయో అవి సెలెక్ట్ జేసుకోవాలి. ఓకే. అర్థమైతుంది బానే ఉంది. కానీ ఇక్కడ MySQLలో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ కాదు. ఫస్ట్ మనకి ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అయిద్ది. ఇక్కడ బేస్ టేబుల్ అనేది చూస్తది. బేస్ టేబుల్ ఏదుంది ఇక్కడ? ఎంప్లాయీ టేబుల్. అంటే మనకి ఎంప్లాయీ టేబుల్ అనేది బేస్ టేబుల్. అండ్ అందులో మనకి డేటాని ఫిల్టర్ చేస్తా. అంటే అవసరం ఉన్న రోస్ మాత్రమే ఉంచి, అంటే అవసరం ఉన్న రికార్డ్స్ మాత్రమే ఉంచి, అవసరం లేనివన్నీ మనకి తీసేస్తది. సో, ఇక్కడ అవసరం ఉన్నదా లేదా తెలియాలంటే మనకి ఆ రికార్డ్ అనేది ఈ కండిషన్‌ని సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్‌ని సాటిస్ఫై అయినవన్నీ మనకి అవసరమైన రోస్ అన్నట్టు. ఈ కండిషన్ సాటిస్ఫై కానివన్నీ మనకు అవసరం లేనివన్నట్టు. అలా ఫిల్టర్ చేసేస్తది. అండ్ ఫిల్టర్ చేసినంక వచ్చిన టేబుల్ ఏదైతే ఉంటదో అందులోకెళ్ళి మనకి సెలెక్ట్ స్టేట్‌మెంట్ అనేది ఏం చేస్తదంటే మనకి అందులో అవసరం ఉన్న రోస్‌ని మాత్రమే మనకు చూపిస్తది. లైక్ ఇప్పుడు గూడా మీరు అన్ని రోస్ చూడాలనుకున్నా చూడొచ్చు. అదేం ప్రాబ్లమ్ గాదు మనకి. కానీ మనకి జస్ట్ అనలైజ్ జేయడానికి ఈజీగా ఉండాలి గాబట్టి మనం ఓన్లీ ఫుల్ నేమ్ అండ్ సాలరీ ఇక్కడ జూసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మనకి ఆహ్, మన కంపెనీలో 8 ఇయర్స్ కంటే ముందు నుండి పనిజేస్తున్న లాయల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ మనకు గావాలి. అంటే 8 ఇయర్స్ ఉన్నా పర్లేదు, 8 ఇయర్స్ కంటే ఎక్కువున్నా పర్లేదు. అట్‌లీస్ట్ 8 ఇయర్స్ ఉండాలి. అట్లాంటి ఎంప్లాయీస్ నేమ్స్, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ రావాలి. అప్పుడు మనం క్వెరీ ఎలా రాస్తాం? మీరు కొంచెం పాజ్ జేసి ట్రై జేయొచ్చు. ఓకే. మీరు కరెక్ట్‌గానే రాసారనుకుంటున్నాను. ఇక్కడ జూసినట్టయితే మనకి కండిషన్ జూద్దాం ఫస్ట్. కండిషన్ ఎక్స్‌పీరియన్స్ అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 8 ఉండాలి. ఓకే. మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. ఇవన్నీ మనకి గ్రేటర్ థాన్ ఆర్ 8 ఉన్నోళ్ళదే. కానీ ఇక్కడ మనకి సాలరీ ఉంది కాబట్టి మనం క్లియర్‌గా చూడలేకపోతున్నాం. సాలరీ బదులుగా మనం ఎక్స్‌పీరియన్స్ డిస్‌ప్లే చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనం సెలెక్ట్‌లో ఏమిచ్చామనేది ఇంపార్టెంట్ కాదు. సెలెక్ట్‌లో ఏమిచ్చామనేది మనకి చూసుకోవడానికి లైక్ ప్రొజెక్ట్ చేయడానికి ఆ వాల్యూస్‌ని మనకి రిజల్ట్‌లో. కానీ ఈడ కండిషన్ ఏమిచ్చామనే దాన్ని బట్టే మనకి ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళంతా 8 ఇయర్స్ గాని, 8 ఇయర్స్ కంటే ఎక్కువ పని చేసినోళ్ళే. ఇలా మనం డేటాని పొందొచ్చు. అండ్ ఇలాగే మనం 2000 కంటే ముందు పుట్టిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో,
వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ తీసుకోవాలంటే మనం ఆహ్, ఎలాంటి క్వెరీ ఇస్తాం. ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. యాహ్! మనం ఇక్కడ వాల్యూస్‌ని ఎలా అయితే కంపేర్ చేస్తున్నామో, అలాగే మనం డేట్స్‌ని గూడా కంపేర్ జేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డే డేట్ ఆఫ్ బర్త్ అనేది షుడ్ బి లెస్ థాన్ జనవరి 1, 2000 అంటే 2000 ఇయర్‌లో ఫస్ట్ మంత్‌లో ఫస్ట్ డే కంటే ముందు పుట్టినోళ్ళది మాత్రమే మనకి డేటా కావాలని అనుకుంటున్నాం ఇక్కడ. సో, డేట్ ఆఫ్ బర్త్‌ని దీంతో కంపేర్ చేస్తున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ కంటే తక్కువుందంటే అర్థం ఏందంటే, దీనికంటే ముందు పుట్టినట్టు. లైక్ 1990 గాని అలా. డేట్ ఆఫ్ బర్త్ దీనికంటే ఎక్కువుందంటే అర్థం ఏందంటే, ఈ డేట్ యొక్క తర్వాత వాళ్ళు పుట్టినట్టు. సో, ఇక్కడ మనం ఎక్స్‌క్యూట్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ మనకి కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి, డేట్ ఆఫ్ బర్త్‌నే ఇక్కడ డిస్‌ప్లే చేద్దాం. ఓకే. యాహ్! ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2000 కంటే ముందు పుట్టినోళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళనంతా చూపిచ్చింది. అండ్ 2000 తర్వాత వాళ్ళు కావాలనుకుంటే మనకి 2000 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళనంతా చూపిస్తుంది. లైక్ ఈ డేట్ తర్వాత. అండ్ ఈ డేట్ రోజు గూడా అంటే ఫస్ట్ రోజే పుట్టింటారు కదా! వాళ్ళని గూడా కన్సిడర్ చేయాలంటే మనం గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ ఎవరు ఫస్ట్ రోజే పుట్టలేదు. బట్ స్టిల్ ఇక్కడంతా మనకి 2000 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళ డేటా అనేది మనకొచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే ఎస్‌క్యూఎల్‌లో మనం డేట్స్‌ని గూడా కంపేర్ జేయొచ్చు. యాజ్ యూజువల్‌గా మనం ఎలాగైతే వాల్యూస్‌ని కంపేర్ జేస్తామో అలా డేట్స్‌ని కూడా కంపేర్ జేయొచ్చు. అండ్ డేట్స్ మాత్రమే గాకుండా మనం స్ట్రింగ్స్‌ని గూడా అంటే లైక్ ఇప్పుడు మన లొకేషన్‌ని గూడా కంపేర్ జేయొచ్చు. లొకేషన్ ఇప్పుడు ఎవరెవరైతే మనకి అమీర్‌పేట్ నుండొస్తున్నారో వాళ్ళ డేటా మనకు గావాలనుకోండి. మనం ఏం జేస్తాం ఇక్కడ వేర్ లొకేషన్ ఈక్వల్ టు అమీ అమీర్‌పేట్ అనుందో వీళ్ళ డేటా అంతా మనకు కావాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం డబుల్ కోట్స్ వాడినాం. డబుల్ కోట్స్ మనం MySQLలో వాడొచ్చు. కానీ మిగతా డీబీఎంఎస్‌లో ఇది సపోర్ట్ చేయకపోవచ్చు. సో, బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ టు యూజ్ సింగిల్ కోట్స్. యాహ్! ఇక్కడ మనం ఫుల్ నేమ్‌తో పాటు లొకేషన్ డిస్‌ప్లే చేద్దాం. అప్పుడు మనం కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకే. యాహ్! ఇక్కడ చూసుకోవచ్చు. అమీర్‌పేట్ నుండి ముగ్గురొస్తున్నారు మన కంపెనీకి. వాళ్ళ డేటా అంతా మనకిక్కడ చూపిచ్చింది. ఓకే. ఇప్పుడు అమీర్‌పేట్ నుండొచ్చి వాళ్ళ సాలరీ 60,000 కంటే ఎక్కువుంది అన్న వాళ్ళని మాత్రమే చూపియాలి. అంటే ఇక్కడ మనం ఓన్లీ 1 కండిషన్ ఇచ్చినాం. ఓకే. కానీ 2, 3 కండిషన్స్ ఇయ్యాలంటే ఆర్ ఇది కాదా అది అయ్యుండాలి. అట్లా కాంబినేషన్ ఆఫ్ కండిషన్స్ ఇయ్యాలంటే మనం ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మీకొక ఎక్సర్‌సైజ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరి సాలరీ అయితే అట్‌లీస్ట్ 50,000 ఉందో వాళ్ళ ఫుల్ నేమ్స్ అండ్ సాలరీస్ మనకి వచ్చేలా ఒక క్వెరీ రాయండి. ఆ క్వెరీ రాసి మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ చెక్ ఔట్ ద ఆన్సర్స్. ఓకే. అండ్ యాజ్ యూజువల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.